ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని 103వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే యెహోవా ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన జాలి గలవాడు, ఆయన ప్రేమ కలిగిన వారు. మన ప్రభు మన జీవితాల్లో ఈ యొక్క వాక్య వాగ్దానం అన్ని సమయాల్లో కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన తన యందు భయభక్తులు గల వారిని ఎడల ఆయన జాలి చూపుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. అంటే ఏ రీతిగానంటే, మనం ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, విశ్వాసం ఉంచుతామో, ఆ సమయంలో మనకు కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తూ, మన పరిస్థితులన్నీ చక్కబెడుతూ, మనకున్న తప్పిదాలను సరిచేస్తూ, మన ఎడల జాలిపడి మనకు కావలసినటువంటి సంపూర్ణమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని నింపుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రీతిగా ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ యొక్క పిల్లల యొక్క వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి రాకపోకల్లో, ప్రయాణాలన్నింటిలో మరి మీరే తోడై ఉండమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.